మాజీ మంత్రి పెనమలూరు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రస్తుతం మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఎలా చూస్తారు పరిణామాలు? మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో జోగి రమేష్ని ఇన్ఛార్జిగా నిన్న ప్రకటించారు. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? నేనేం తప్పుగా భావిస్తలేదు. ఎందుకంటే నేను అసంతృప్తిని బస్ యాత్రలో వ్యక్తపరచడం కానివ్వండి, లేకపోతే పార్టీ ముఖ్యమంత్రి గారు ఆశించే స్థాయికి ఆయన ఆశించిన విధంగా నేను పనిచేయకపోవటం కానీ, అంటే ప్రతిపక్షాలని దుర్భాష ఆడటం, అదేవిధంగా ఏదైనా ప్రతిపక్ష నాయకుల మీద దౌర్జన్యం చేయటం, అటువంటివి నేను చేయలేదు. కాబట్టి బహుశా నేను సరిపోను అనుకుంటారు, అందుకే నిర్ణయించారు. దాంట్లో ఏం లేదు. అభినందిస్తున్నాను మా జోగి రమేష్ గారిని. సార్, మొన్న మిమ్మల్ని అయోధ్య రామిరెడ్డి గారు, మర్రి రాజశేఖర్ వీళ్ళంతా కూడా తీసుకెళ్లారు క్యాంప్ ఆఫీస్కి. అక్కడ మాట్లాడడం జరిగిందా? మీ అభిప్రాయం తీసుకోవడం జరిగిందా? అభిప్రాయం తీసుకున్నారు, మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు మంచి వాతావరణంలో డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎందుకు సార్ ఆ రోజు సామాజిక సాధికార బస్సు యాత్రలు అంతా బరస్ట్ అవ్వాల్సి వచ్చింది? మీ ఆవేదన అంతా అసలు మీరు బరస్ట్ లేకపోతే ఏదో బాంబు అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి తన అసంతృప్తిని కానీ తృప్తిని కానీ వ్యక్తపరచడానికి అవకాశం ఉండదా? నేను 4.5 సంవత్సరాలు అయిపోయింది, గవర్నమెంట్ టర్మ్ ఎండింగ్కి వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఈ 5 సంవత్సరాల్లో నా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోవడం దురదృష్టం అండి. దాని ఏదో బాంబు లేకపోతే బర్స్ట్ అని అనాల్సిన అవసరం లేదు. నా అసంతృప్తిని కానీ తృప్తిని కానీ వ్యక్తపరిచే హక్కు నాకుంది. అంటే అంతమంది ముందు, ప్రజల ముందు, అంటే పార్టీ పెద్దల ముందు లేదా నియోజకవర్గాల ముందు చెప్తే బాగుంటుంది, కానీ అలా చెప్పడం వల్ల కొంత పార్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు. పార్టీ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? నాకు జరిగింది అందరికీ తెలిసిందే కదా. డ్యామేజ్ ఏదైనా అయితే, నాకు అన్యాయం జరిగినప్పుడు నిజంగా ప్రజలు అన్యాయం జరిగిందని భావిస్తే ఆ రోజే డ్యామేజ్ మొదలై ఉంటుంది. అందుకే నేను మాట్లాడినంత మాత్రం డ్యామేజ్ జరిగిద్ది, లేకపోతే నేను మాట్లాడినంత మాత్రం నేను చాలా తృప్తిగా ఉన్నాను, నాకు చాలా మేలు జరిగిందని ప్రజలు భావిస్తారని నేను అనుకుంటున్నా. నా బాధని నేను, నా అసంతృప్తిని నేను, నాకు జరిగిన అన్యాయాన్ని నేను వ్యక్తపరిచాను అంతే. దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. 2022 క్యాబినెట్ షఫలింగ్ అప్పుడు మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు, జగన్ నమ్ముకుని మంత్రి పదవి రాలేదని. అప్పటి నుంచి ఉన్నటువంటి బాధ, లేకపోతే అప్పటి నుంచి పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది అనుకుంటున్నారు? వాళ్ళు పక్కన పెట్టిందో లేకపోతే, ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులు అయితే రోజు కలిసేవాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు కలిసేవాళ్ళు, లేకపోతే ఏదైనా సమస్యలు చర్చించాలంటే ఎప్పుడు పడితే అప్పుడు శాసనసభ్యుడికి వెళ్ళే అవకాశం ఉండేది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు 4 నెలలకి 5 నెలలకు కూడా ఒకసారి కలవరు. కాబట్టి నన్ను పక్కన పెట్టారా, లేకపోతే అపాయింట్మెంట్ దొరకలేదా, లేకపోతే నాకు ఇచ్చిన 4 నెలల సమయం మూలంగా ఎక్కువ కలవలేకపోయాను అనేది పార్టీ నిర్ణయించుకోవాలి తప్పితే నన్ను పక్కన పెట్టారని నేను అనుకుంటున్నాను. సరే, అంటే అప్పుడు మీ పేరు బలంగా వినబడింది కృష్ణా జిల్లా సంబంధించి మంత్రి పదవి. కానీ కృష్ణా జిల్లా సంబంధించినటువంటి అప్పుడు 2 మంత్రులు జోగి రమేష్కి మద్దతు నిలబడడం, వాళ్ళ వల్లే ఆయన మంత్రి పదవి వచ్చిందని ప్రచారం జరిగింది. మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా జిల్లాకు సంబంధించి? నాకేం ఇబ్బంది జరగల. వాళ్ళు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళు ప్రపోజ్ చేసి ఉంటారు, దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు. సరే, అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్థసారథి నెక్స్ట్ అడుగులు ఎటువైపు అంటే ఏం చెప్తారు? అంటే 25 సంవత్సరాలు నాకు పెనమలూరు ప్రజలతో, రాజకీయ కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మూలంగా నేను ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి ఒకసారి వాళ్ళతో చర్చించి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి మాట్లాడి తీసుకుంటాను. హైదరాబాద్లో చంద్రబాబును కలిశారు, ఆ పార్టీ మీతో టచ్లోకి వచ్చిందనే ఒక ప్రచారం బయట జరుగుతుంది. మీరే చెప్పారుగా ప్రచారం అని. ప్రచారం తప్పవచ్చు ఒప్పవచ్చు, ఏదైతే జరిగిద్దో అది మీకు చెప్పి చేస్తాను. అంటే పార్టీ అధిష్టానం ఏమన్నా మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదా? ఏదైనా ఆల్టర్నేటివ్ చూద్దామని? వాళ్ళ ఉద్దేశంలో అది బుజ్జగింపు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్ అవ్వచ్చు. కానీ నాకు ఆ పార్టీలో జరిగిన అవమానాలు అనకండి, లేకపోతే అన్యాయం అనకండి, దాని మూలంగా నేను మనస్తాపం చెంది వేరుగా ఆలోచించాల్సి వచ్చింది. ఈ లోపల క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి అది ఆ చర్చ అనవసరం. సరే, ఎందుకంటే మీరు జగన్తో చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు ఇలాంటి అనూహ్య నిర్ణయాలు? సిట్టింగ్ అంటే 20-30 సంవత్సరాల నియోజకవర్గం పనిచేసిన ఎమ్మెల్యేని ఈ విధంగా మార్చేస్తూ ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అంటే బహుశా ఆయన, అంటే ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ మాజీ మంత్రులని పరిశీలిస్తే ఆయన ఆశించినట్లు నేను ప్రతిపక్ష నాయకుల్ని లోకేష్ గారిని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించకపోవటమో, లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యకరంగా దూసుకుపోకపోవటమో, అదే మెయిన్గా అనుకుంటున్నాను నేను. లేకపోతే నాకంటే విద్యాధికులైనా, లేకపోతే నాకంటే కూడా పరిజ్ఞానం ఎక్కువ ఉన్నా, లేకపోతే నాకంటే అనుభవం ఎక్కువ ఉండి వాళ్ళకి ఇచ్చినట్లయితే నాకంటే కూడా మెరుగైన క్యాండిడేట్స్కి ఇచ్చారు, ఓకే నెక్స్ట్ టైం నాకు అవకాశం. బట్ నేను ఈ విషయాలు దేంట్లో కూడా నేను ఎవరికి తక్కువ అని చెప్పేసి భావిస్తలేదు. కాబట్టి
అదొక్కటే నాకు తక్కువ కనపడుతుంది. ఏదైతే ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలాడటం లేకపోతే దౌర్జన్యంగా దూసుకుపోవటం అదొక్కటే నాకు మైనస్ కనిపించింది. బహుశా అదే అని నేను అనుకుంటున్నాను. అంటే రాజకీయాల్లో అది కూడా క్వాలిఫికేషన్గా మారాలంటారు మీరు? అంటే నేను మారాలని అనుకోను. అసలు అటువంటి క్వాలిఫికేషన్స్ ఉండకూడదనేది నా అభిప్రాయం. నేను పార్టీలో కూడా చాలాసార్లు వ్యక్తపరిచాను. అది మంచి సాంప్రదాయం కాదు. భవిష్యత్తులో అటువంటి మనం ఎంకరేజ్ చేసుకుంటే ఇక నెక్స్ట్ స్టేజ్ కొట్టుకుంటారు. సో ఇది సమాజానికి మంచిది కాదనేది నా అభిప్రాయం. అంటే చాలామంది తమ వారసులను కూడా కృష్ణా జిల్లా సంబంధించిన వారసులను కూడా ఉనుమాలు తెలియని చాలామందిని కూడా అభ్యర్థులుగా ప్రకటించుకునే చేశారు. ఎందుకు లాబింగ్ చేసుకోలేకపోరా ఏంటి సార్? లాబింగ్ ఏమలేదు. నాకు లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 23 టర్మ్లో ఎమ్మెల్యేగా ఉండి లాబింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? బహుశా వాళ్ళకి నేను చెప్పిన ఇందాక క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో తిరగటమో దుర్భాషలాడటం లేకపోతే దౌర్జన్యంగా దూసిపోవటం ఏదైతే డిస్క్వాలిఫికేషన్గా భావించి నాకు వచ్చి ఉండదు. అందుకని లాబింగ్ గీవింగ్ అంత నేను చేయాల్సిన అవసరం లేదు నాకు. సార్ అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డితో మీకు చాలా అనుబంధం ఉంది. ఆయన కుమార్తె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని చెప్తున్నారు. ఏమైనా అటువైపు ఏమైనా అడుగులు పెట్టే అవకాశం ఉందా షర్మిల గారు? నేను చెప్పే కదా నా కార్యకర్తలతో ప్రజలతో చర్చించి ఏం చేయాలనేది ఆలోచన చేస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కార్యకర్తలతో చర్చించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్ష నేతల్ని తిట్టకపోవడం వాళ్ళ మీద విమర్శలు చేయకపోవడం కారణం అయి ఉండొచ్చు తనకు సీట్ రాకపోవడం దానికి సంబంధించి. ఏదైనా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కొలుసు పార్థ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.